కథ పేరు పదవి త్యాగం. కళింగ దేశపు రాజు మార్తాండుడి సేనలో దయానిధి అనేవాడు ఒక దళపతిగా ఉండేవాడు. వీరుడుగా అతను ఎంతటివాడో రుజువు అయ్యే అవకాశం కలగలేదు గాని యుద్ధ తంత్రం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ అనేక రకాల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఊహించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మార్తాండు భారీ ఎత్తున వేటకు బయలుదేరిపోతూ కోటకు దయానిధిని రక్షకుడుగా నియమించి వెళ్ళాడు. రాజుగారు కొలువులో ఉండే ప్రముఖ సైనికాధికారులందరూ వేటకు వెళ్లారని, కోటకు దాదాపు రక్షణ లేదని చారుల ద్వారా విని పొరుగురాజు వీరవర్మ ఆకస్మికంగా వచ్చి కళింగ కోటను ముట్టడించాడు. అలాంటి పరిస్థితి వస్తే ఏం చెయ్యాలో ఎప్పుడో ఊహించి ఉంచుకున్న దయానిధి కోట రక్షణకు ఉన్న సైనికులను, ఇతర యువకులను కోట గోడల మీదకి ఎక్కించి శత్రు సైనికుల మీద ఆయుధాలతో పాటు రాళ్ళు, అగ్ని బాణాలు కురిపించి వారిలో బీభత్సం కలిగించాడు. చావగా మిగిలిన శత్రు సైనికులు పారిపోయారు. దయానిధి చచ్చిన సైనికులను పాతిపెట్టించి గాయపడిన వారిని కోట లోపల చికిత్స చేయించాడు. కోట మీద జరిగిన దాడి గురించి తెలిసి రాజు తన పరివారంతో వెంటనే తిరిగి వచ్చి దయానిధి సాధించిన మెరుపు విజయాన్ని మెచ్చుకున్నాడు. అయితే శత్రు సైనికులకు అతను చికిత్సలు చేయిస్తూ ఉండటం మార్తాండుడికి నచ్చలేదు. ఆయన వారికందరికీ ఉరిశిక్ష విధించి చంపించాడు. మార్తాండుడి ఆగ్రహం అంతతో తీరలేదు. ఆయన తన సేనలన్నిటినీ తీసుకుని వీరవర్మ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించిన వీరవర్మ ఇరుగు పొరుగు రాజుల సహాయం అర్థించి సమిష్టి చేతులతో మార్తాండుడి సేనలను చిత్తుగా ఓడించి మార్తాండుణ్ణి ఖైదీగా పట్టుకుని చెరలో పెట్టించి యుద్ధ ఖైదీలను బానిసలుగా కూలి పనులకు నియోగించాడు. వీరవర్మ సేనలు కళింగ నగరాన్ని కొల్లగొట్టాయి. దయానిధి మాత్రం తప్పించుకుని నగరంలో మామూలు పౌరుడుగా రహస్య జీవితం గడుపుతూ వచ్చాడు. వీరవర్మ సాధించిన విజయం కళింగ పౌరులకు ప్రాణాంతకమయ్యింది. సైనికులు సంపదను కొల్లగొట్టి ప్రజలను చిత్తం వచ్చినట్టు హింసిస్తూ వచ్చారు. ఇది చూసి దయానిధి సహించలేకపోయాడు. అతను కొందరు ధైర్య సాహసాలు గల వాళ్లను చేరదీసి రహస్యంగా పథకం వేసి ఒకరోజు రాత్రి రాజభవనంలో తిరుగుబాటు లేపి వీరవర్మను, అతని కింద ముఖ్యోద్యోగులను పట్టుకుని మార్తాండుణ్ణి చెరవిడిపించాడు. తమ రాజ విముక్తి పొందగానే కళింగ నగర వాసులు తమను పీడిస్తున్న శత్రు సైనికులు మొదలైన వారిని మట్టుబెట్టారు. మార్తాండు తిరిగి సింహాసనం మీద కూర్చుంటూనే వీరవర్మకు శిరచ్ఛేదము, అతని కింద పనిచేసిన ముఖ్యోద్యోగులకు ఉరిశిక్ష విధించాడు. ఇలా శిక్షలు విధించిన సభలోనే మార్తాండు దయానిధి చూపిన నైపుణ్యాన్ని ఘనంగా మెచ్చుకొని అతన్ని త్వరలో సర్వ సైనాధిపతిగా నియమించబోతున్నట్టు ప్రకటించాడు. ఆ రాత్రే దయానిధి రాజును ఏకాంతంగా కలుసుకొని, మహారాజా, మీరు నాకివ్వబోతున్న సర్వసేనాధిపతి పదవిని నిరాకరిస్తున్నందుకు మన్నించండి. ఆ పదవి నిర్వహించే శక్తి నాకు లేదు అన్నాడు వినయంగా. మార్తాండు అతని కేసి తేరపారా చూసి, సరే, నీ ఇష్టం, కానీ నువ్వు తెల్లవారే లోపల రాజ్యం విడిచి వెళ్ళు. లేని పక్షంలో నీ ప్రాణాలు నీవి కావు అన్నాడు. చిత్తం మహారాజా అంటూ దయానిధి రాజు వద్ద సెలవు పుచ్చుకుని ఆ రాత్రికి రాత్రే బయలుదేరి దేశాంతరాలకు వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దయానిధి పదవీ త్యాగం చెయ్యటానికి కారణం ఏమిటి? అంత పెద్ద పదవిని తాను నిర్వహించలేననా? అతని సంగతి అలా ఉండగా రాజు ప్రవర్తనకు అర్థం ఏమిటి? ఆయన దయానిధిని దేశ బహిష్కరణ ఎందుకు చేయవలసి వచ్చింది? ఎవ్వరూ చెయ్యలేని మరువరాని సహాయం దయానిధి తనకు చేసి పోయిన సింహాసనాన్ని తిరిగి ఇప్పించాడు కదా. అతన్ని మామూలు దళపతిగా ఉండనిస్తేనే తాను అభిమానించి ఇస్తున్న పదవిని నిరాకరించాడని రాజు దయానిధిపై ఆగ్రహించాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దయానిధి అపారమైన రాజభక్తి కలవాడన్న నమ్మకంతో మార్తాండు అతన్ని సేనాధిపతిగా చేద్దామనుకున్నాడు. కానీ దయానిధి తన ఆదరణను నిరాకరించగానే అతన్ని ప్రేరేపించింది రాజభక్తి కాదని దేశాభిమానమని రాజు గ్రహించాడు.
దయానిధి మానవతావాది. అందుకే క్షతగాత్రులైన శత్రు సైనికులకు చికిత్స చేసి చచ్చిన వారిని పాతిపెట్టించాడు. వీరవర్మ ప్రజాకంటకుడుగా పరిపాలించి ఉండకపోతే అతను బహుశా మార్తాండుడికి తిరిగి రాజ్యం ఇప్పించే ప్రయత్నం చేసేవాడు కాదు. ఇది తెలుసుకుని మార్తాండుడు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. రాజు దయానిధిని అలా శిక్షించకుండా వదిలితే రేపు తన పరిపాలనలో ప్రజలు కష్టపడటం జరిగితే ఈ దయానిధే తనను దించెయ్యగలడని రాజుకు తెలుసు. అందుకే ఆయన అలాంటి నిర్ణయం చేశాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.